వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బోరబండ ప్రాంతంలోని ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేయడమే కాకుండా ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి వైట్ కాలర్ క్రిమినల్స్ గా మారిపోయారని నిందించారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయడమే బీఆర్ఎస్ నాయకుల పని అయిందని విమర్శించారు. ప్రజలు ఇక మోసపోరని అన్నారు. బోరబండ ప్రజలు తెలివిగా ఆలోచించి నిజాయితీగా పనిచేసే వారిని ఆశీర్వదించాలని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్షన్ లో భాగంగా బోరుబండ డివిజన్ లో మాజీ డిప్యూటీ మేయర్ బాబాయ్ గారు, వారి యొక్క సతీమణి గారు, అదేవిధంగా వరంగల్ నుంచి మాతో పాటు ఇన్ఛార్జ్ వచ్చినటువంటి బోడ డిన్నా గారు, ఉద్యమకారు, మరియు మీ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వెస్ట్ ఎమ్మెల్యేని మరి ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రచారంలో మేము గమనించిన కాడికి, మేము చూసిన కాడికి నిజంగా కూడా ఇంకా ఈ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, వారు మాట్లాడే పద్ధతులు చూస్తే ఇంకా కూడా బుద్ధి రాకుండా గూండాలని, రౌడీలని, అసలు మీరు పెంచి పోషించి వైట్ కాలర్ క్రిమినల్స్ ని తయారు చేసిందే కోట్ల రూపాయలు ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమకాలను విస్మరించి కోట్ల రూపాయలు దుండుకొని వైట్ కలర్ క్రిమినల్స్ ని తయారు చేసిందే మీరు. అసలు గూండాలు, రౌడీలు అంటే ఉన్నది అని అంటే అది టిఆర్ఎస్ పార్టీ ఏమంటే ఉన్నారు. ఇవాళ నవీన్ గారు, మా నాయకుడు, ఇవాళ ఇక్కడి నుంచి నిల్చున్నటువంటి నవీన్ గారు, వారు ఎప్పటికేలో గెలిచినా ఓడినా పార్టీని పట్టుకోనో లేకపోతే ప్రజాసేవని విస్మరించకుండా ప్రజల మధ్యలో వండుకుంటూ చావులకు, పెళ్లిలకు ఎక్కడికి తిరిగి ప్రజలలో ఇదిగా పొందిన వ్యక్తి నవీన్ గారు. ఆయన ఎమ్మడి పట్టుకొని ఆయన ఇది ఉన్నారు, వాళ్ళు అది ఉన్నారు, గుండాలు ఉన్నారు, రౌడీ ఉన్నారు మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఇవాళ మీకు ఇక్కడ కూడా ఇట్లా అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో డిపాజిట్ రాలే, ఒక్క సీటు గెలవలేదు, మీరు ప్రజలను పట్టుకొని మాట్లాడుతుంటే ఇవాళ మేము ఇక్కడ ఉదాహరణకు ఇదే చూద్దాం. బోరుబండ డివిజన్ లోనే ప్రతి ఇంటికి సన్న బియ్యం వచ్చినాయి, కరెంట్ వస్తున్నది, 200 రూపాయలు ప్రాపర్ కరెంట్ యూజ్ చేసుకుంటున్నారు, మహిళలు బస్సు ఫ్రీ ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ఎన్నడూ అభివృద్ధి చేయనంత విధంగా ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధి అనేది వదిలిపెట్టి ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడి మేము తాటేసుకుంటూ పోతాం, మేము మళ్ళా ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బోరుబండ ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మాయ మాటలు చెప్పి ఏదో దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంటికి చెంచో ప్లేటో ఇచ్చి నేను మాయ మాటలు చెప్పి దాటేసుకుంటా అదే అభివృద్ధి అనుకుంటే అది పొరపాటు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇలా వాస్తవం చెప్పాలంటే ఎంతసేపు మాయ మాటలతోటి దాటేసుకుంటా పోయినరు. చిన్న చిన్న గిఫ్ట్ల పేరుతోటి అయిపోతుంది, వీళ్ళ బ్రతుకులు అక్కడికే సంతృప్తి చెందాలి అనే విధంగా వ్యవహరించి తప్ప ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఎదురుగున్న రోడ్డు కూడా ఇవాళ ఈ కార్పొరేటర్ గారు గతంలో ఉన్నప్పుడు కానీ ఇంకేదన్నా కానీ మా గవర్నమెంట్ పోతాయి తప్ప